హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఇక నుంచి మన ఛానల్లో మహాభారతం స్టోరీ ఎపిసోడ్స్గా మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మహాభారతం అంటే ఏమిటి? భారతదేశం గర్వించదగ్గ 2 మహాకావ్యాలలో ఒకటి మహాభారతం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక జీవన గ్రంథం. అసలు ధర్మం అంటే ఏమిటి, అధర్మం ఏమిటి, కర్మ ఫలితం ఎలా ఉంటుంది, మనిషి జీవితంలో నిర్ణయాల ప్రభావం ఏమిటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పే మహాకావ్యం ఈ మహాభారతం. ఈ మహాకావ్యంలో ప్రధానంగా మనం చూడబోయేది కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన మహాసంఘర్షణ. ఈ సంఘర్షణ చివరికి కురుక్షేత్ర యుద్ధంగా మారుతుంది. ఆ యుద్ధం కేవలం ఆయుధాలతో కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన యుద్ధం. మహాభారతంలో 1,00,000కు పైగా శ్లోకాలు మరియు 18 పర్వాలుగా చెప్పబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం అదే మహాభారతం. ఈ మహాకావ్యంలోనే అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత కూడా ఉంది. భగవద్గీత యుద్ధరంగంలో అయోమయంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత తత్వమే ఈ భగవద్గీత. భయం, బాధ, బాధ్యత, ధర్మం ప్రతి మనిషి జీవితానికి దారి చూపించే ఉపదేశం భగవద్గీత. పురాణ కథనం ప్రకారం వ్యాసమహర్షి ఈ మహాభారత కథను వర్ణించగా ఆ కథను గణపతి లిఖిత రూపంలో రాశాడని చెప్పబడుతుంది. మూలంగా మహాభారతం సంస్కృతంలో ఉన్నప్పటికీ తెలుగు ప్రజల కోసం ఈ మహాకావ్యాన్ని అమృతంలా అందించిన వారు నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ వీరి కృషితోనే తెలుగు మహాభారతం మనందరికీ అందింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే ఎపిసోడ్లలో పాత్రలు, కథలు, యుద్ధాలు, ధర్మ సందేశాలు అన్ని వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మమే గెలుస్తుంది. జై శ్రీకృష్ణ.